శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కార్తీక మాస వైభవం గురించి మనం ప్రస్తావిస్తున్నాం. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని కార్తీక మాసంలో నాగుల చవితిగా మనం నిర్వహణ చేస్తూ ఉంటాం. నాగుల చవితి అంటే వ్యవహారమునందు పుట్టలో ఉండేటటువంటి పాముకి తీసుకెళ్ళి పాలు పోస్తూ ఉండడం, ఏదో కాస్త కోడి గుడ్లు వేస్తూ ఉండడం, అది తినేటటువంటి ఆహారాన్ని ఆ పుట్టలోకి విడిచిపెడుతూ ఉండడం చేసి నాగేంద్రుని ఆరాధనగా, నాగుల యొక్క ఆరాధనగా చేసి ఆ సర్పజాతిని వేడుకుంటాం. ఏదో పొరపాటున నీ వ్యవసాయ పనులు చేసేటప్పుడు నీ తోక తొక్కచ్చు, నీ పడగ తొక్కచ్చు, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపోవు తప్ప మా మీద నువ్వు పగపట్టవద్దు. నీ యందు మేము భక్తిని ప్రకటనం చేస్తున్నాం. నువ్వు మాకు ఎంతో ఉపకారిగా ఉండేటటువంటి దానివి. వ్యవసాయానికి అత్యంత ప్రతిబంధకమైనటువంటి ఎలకల్ని సంహరించడంలో నువ్వు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటావు పొలంలో. కానీ పొరపాటున చీకట్లో పాకుతున్న నిన్ను నేను తొక్కే అవకాశం ఉంది, దాన్ని అపరాధంగా నువ్వు స్వీకరించవద్దు అని భావన చేసి మా వంశాన్ని మా పిల్లల్ని కాపాడుకొని ఆ పుట్టలో పాలు పోసి వస్తూ ఉంటారు. అయితే బయట బాహ్యంలో చూసినప్పుడు ఈ నాగుల చవితి ఆరాధన అనేటటువంటిది వాటి యందు కూడా మిత్రభావనతో పూజ చేయడము అనేటటువంటిదిగా చెప్పబడినప్పటికీ యథార్థమునకు నాగుల చవితి చేయడం వెనకాతల ఉండేటటువంటి ప్రధానమైన తాత్పర్యము వేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి కూడా పాముతోటి సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటుంది. నాగ యజ్ఞోపవీతధారిణం అంటాం. విఘ్నేశ్వరుడి యొక్క కడుపుకి ఒక నాగు చుట్టుకుని ఉంటుంది. సరే, అసలు పరమశివుడు నాగాభరణుడు. ఆయన శరీరం నిండా పాములే, ఆయన కర్ణ కుండలములు పాములు, ఆయన చేతులకు పెట్టుకునే ఆభరణములు పాములు. హరాహిభ్యో భీత అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. ఆయన చేతికి పెట్టుకున్న పిల్లపాము పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కితే అమ్మవారు భయపడిందన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయపడినటువంటి స్థితిని చూపించడం అంటే ఆ రసాన్ని ఆవిష్కరించడం బాగుండదు. ఆవిడ ఆదిశక్తి, ఆవిడే భయపడితే అర్థం ఉండదు. శంకరులు దాన్ని చాలా అందంగా మార్చారు.
శివుడి చేతి మీద పాము అమ్మవారి చేతి మీదకి ఎక్కితే ఆవిడ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అకస్మాత్తుగా పాము ఎక్కుతుంటే చూసి ఆవిడ ఇలా అంది. ఇప్పుడు హరాహిభ్యో భీత అన్నారు. ఆ పాము పరమశివునికి ప్రత్యేకమైనటువంటి ఆభరణ స్వరూపం. ఆయన వాసుకి మొదలైనటువంటి పెద్ద పెద్ద నాగుల్ని ఆభరణములుగా ధరిస్తాడు. సరే, ఆదిశేషుడు పతంజలి స్వరూపమై నటరాజస్వామిగా శివుడు నర్తనం చేస్తున్నప్పుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. ఇప్పటికీ నటరాజస్వామి వారి యొక్క మూర్తి పక్కన ఇద్దరు ఉంటారు. ఒకరు ఆదిశేషుడు పతంజలి స్వరూపంలో ఉంటారు, ఒకరు వ్యాఘ్రపాదుడు. క్రింద శరీరం అంతా పెద్ద పులి శరీరం, పైన తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. కింద శరీరం అంతా పాము శరీరం, తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. ఆ మనుష్యుని తలకాయ పాము శరీరం ఉన్నవాడు పతంజలి. ఆయన తల్లిగారు సూర్యుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి ఉన్నప్పుడు పత్ అంటే పైనుంచి పాము పిల్ల రూపంలో నేల మీద పడ్డాడు. ఆయన ఆవిడ చేతుల్లో పడ్డాడు కాబట్టి పతంజలి వ్యాకరణానికి చేసిన వ్యాఖ్యానానికే మహాభాష్యమని పేరు. మహాభాష్య వ్యాఖ్యాపటుశయన మారోపయతివా అంటారు మూకశంకరులు, పంచశతిలో. దానికి మహాభాష్యమని పేరు. ఆయన మహానుభావుడు పతంజలి. ఆ పతంజలి కోరి కోరి పరమశివుడికి ఆభరణం అయ్యాడు. పాము పరమశివుడికి ఆభరణం అవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. దాన్ని ఇప్పటికీ తిరువారూరులో ఆవిష్కరిస్తూ ఉంటారు. ఒకనొకనాడు శ్రీ మహావిష్ణువు చాలా బరువెక్కిపోతున్నారు. ఆదిశేషుడు అన్నాడు, నేను కింద మిమ్మల్ని భరిస్తున్నాను, ఏమిటి అకస్మాత్తుగా మీరు ఇంత బరువెక్కిపోతున్నారని అడిగాడు. ఆయన అన్నాడు, నేను అజపతాండవం చూస్తున్నాను అన్నాడు. అజపతాండవం అంటే అన్నాడు, నా హృదయంలో పరమశివుని నర్తనం చూస్తున్నానన్నాడు. ఆ నర్తనం చూసిన ఆనందంతో నేను నీకు బరువుగా అనిపించానన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నాకు చూడాలనుంది ఆ తాండవం అన్నాడు. చిదంబరం వెళ్ళు, నటరాజ సభలో నర్తనం చేస్తాడు, చూడమన్నాడు. ఆదిశేషుడు వచ్చి పక్కన నిలబడి చూస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరే నాట్యం చేయరు. చిదంబరం చిత్సభలో నాట్యం చేయకుండా ఉండేవాళ్ళు ఇద్దరే, వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆయన చూసి నమస్కారం చేస్తున్నాడు. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారన్నాడు ఆయన. మీ ఇద్దరికీ చూడటం తప్ప ఈ సభలో చేయడం చేత కాదు, ఏ ఉపకారం చెయ్యలేరు. మిగిలిన వాళ్ళందరం వాద్యాలు మోగిస్తాం, తప్పెటలు మోగిస్తాం, నువ్వు ఇలా నమస్కారం పెడుతూ చూస్తావు, ఆయన నమస్కారం పెడుతూ చూస్తాడు. మీ ఇద్దరూ ఆ తాండవానికి ఏమీ ఉపకారం చెయ్యరు అన్నాడు. అంటే కోపం వచ్చింది పతంజలికి. కోపం వచ్చి ఆయన తలకట్టు లేనటువంటి, అంటే దీర్ఘాలు లేనటువంటి పదాలతో, అక్షరాలతో పరమశివుని యొక్క తాండవాన్నంతటినీ వర్ణన చేస్తూ ఒక స్తోత్రం చేశాడు. మీ అందరికీ కొమ్ములున్నాయి, అందుకని అహంకరించారన్నాడు నందీశ్వరుణ్ణి చూసి. అందుకే నేను కొమ్ములకి దీర్ఘాలు పెట్టవలసిన అవసరం లేని హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తానని తాండవ స్తోత్రం చేశాడు. అటువంటి పతంజలి ఆదిశేషుడు పరమశివుని యొక్క తాండవం చూసి మురిసిపోయి, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలని వెళ్ళి పరమశివుని యొక్క పాదానికి చుట్టుకున్నాడు. అందుకే నటరాజస్వామి పాదానికి ఒక పావు చుట్టుకుని ఉంటుంది, అది ఆదిశేషుడు. ఆ పావు చుట్టుకుని ఉంటే శివుడు తాండవం చేస్తే శంకర భగవత్పాదులు చమత్కారం చేశారు. ఆ కాళ్ళు ఇలా ఇలా కదిపేస్తుంటే పావుకి వెంగు పాము ఏముంటుంది, దాని పడగలు వంగిపోతున్నాయి, తట్టుకోలేకపోతుంది, జారిపోతానని. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే అది తట్టుకోలేకపోతున్నాయి పావులని ఒక్కసారి ఆ కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపాడు. మెళ్ళో పావులన్నీ తలలు మోకాల మీద పెట్టుకున్నాయి, మోకాలకు ఉన్నటువంటి పావు సర్దుకుని బాగా పట్టుకుంది. అందుకుని ఒక్క క్షణం ఆపావు నువ్వు అన్నారు. ఎందుకంటే అసలు విదేశాల్లో కూడా నటరాజస్వామి వారి విగ్రహం అంటే అంత వ్యామోహం. ఇందుచేత అంటే పెద్ద జుట్టు ఉందనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు అంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు ఇటు వస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటు వెళ్ళి ఇటువైపు జుట్టు మళ్ళీ ఇటు పడకముందే ఇలా అంటే ఇటు జుట్టు ఇటు విసురుకోవాలంటే రెండు వైపుల జుట్టు రెండు వైపులే విసురుకుని ఉండాలంటే ఆయన ఎంత వేగంగా తల తిప్పినవాడై ఉండాలి. నటరాజస్వామి యొక్క తల అంత గొప్పగా తిప్పుతాడు. అసలు శివకేశవుల యొక్క గొప్పతనం అంతా నటరాజుగా రంగరాజుగా ఉంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండవలసిన వాడు రంగస్థలానికి ఆడుతూ ఉంటాడు నటరాజుగా. ఎప్పుడు లోకాల్ని పరిపాలించవలసిన వాడు పడుకుని ఉంటాడు రంగనాథుడిగా.
ఆయన పడుకోవడం ఏమిటి, ఈయన ఆడుతూ ఉండడం ఏమిటి? అందులో ఉంది అసలు శివకేశవుల తత్వం అంతా, ఆ అభేద తత్వం ఇద్దరి యొక్క అద్భుత స్వరూప ఆవిష్కరణం అది. కాబట్టి పతంజలి స్వరూపంగా ఆదిశేషుడు ఆయన పాదాన్ని అలంకరించాడు. సరే, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉంటారు. ఆయనకి పావుతో సంబంధం, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ పావుతో సంబంధం. పావు అమ్మవారి రూపంగా వచ్చి శివలింగానికి పడగపడుతూ ఉంటుంది చాలా చోట్ల. నేను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీరు ఎప్పుడు వెళ్ళి ముట్టుకోండి, మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎంతమంది జనం ఉండనివ్వండి, బ్రహ్మాండమైన నాగుపాము ఒకటి వస్తుంది. వస్తున్నప్పుడు దానికి దారిస్తారు. ఆ పాము వచ్చి ఆ శివలింగానికి చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి అది వెళ్ళిపోయి ఆ పైన ఉండేటటువంటి ఒక చిన్న గది లాంటి దాని చోట కొంతసేపు పడుకుంటుంది. పడుకుని అది మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది, పైన చెట్లలోకి. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అమ్మవారే పావు రూపంలో శివలింగాన్ని చుట్టుకుంటుంది అంటారు ఇప్పటికీ. పావు రూపంలోనే సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఒకానొకప్పుడు ప్రణవానికి సరి అయినటువంటి అర్థం చెప్పలేదని చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించాడు కైలాస పర్వతానికి ప్రధాన ద్వారం దగ్గర. బ్రహ్మగారు 4 తలకాయలు సిగ్గుతో తలవంచుకుని లోపలికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, ఏం అలా చిన్నబుచ్చుకున్నావన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియనిది ఏముంటుంది. కొడుకుని పిలిచి, ఒరే నీకు అన్నీ తెలిసినా చిన్నవాడివి, ఆయన పెద్దవాడు, సృష్టికర్త. కాబట్టి ఆయన మాటకి శ్రీ మహావిష్ణువు గౌరవం ఇచ్చి అవతారాలు తీసుకుంటారు. రాక్షసులకు వరమిస్తే నేను గౌరవిస్తాను, పెద్దవాడని. నువ్వు నా కొడుకువి, నువ్వు అలా చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించి మాట్లాడడం బాగులేదు. పెద్దలను అధిక్షేపించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి నీకు నువ్వుగా శిక్ష వేసుకో అన్నాడు. అంటే అప్పుడు ఆయన నాగస్వరూపాన్ని పొంది పడుకున్నాడు. కొంతకాలం పాటు పావు రూపంలో పడుకున్నాడు. అందుకే ఇప్పటికీ ప్రత్యేకించి తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థంలో, రామేశ్వరంలో, అలాగే బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంలో మీకు విశేషమైనటువంటి నాగుల పట్టీలు కనపడతాయి. 2 నాగులు పెనవేసుకున్న స్వరూపం నాగప్రతిష్ఠ అని చేస్తారు. నేను ఒక చోట ఒక మెడికల్ మ్యాగజైన్లో చదివాను, అది ఎంతవరకు సాధికారికమో నాకు తెలియదు. పురుషవీర్యములందు సంతానోత్పత్తి కారకమైనటువంటి కణములు సర్పరూపంలో తిరుగుతాయని. మళ్ళీ సంతానోత్పత్తి జరిగేటప్పుడు పురుషుని యొక్క తేజస్సు స్త్రీ యొక్క శూన్యతముతో కలిసినప్పుడు గర్భం ఏర్పడే ముందు అవి ఎలా ఒకదాంతో ఒకటి నోళ్ళు తోకలు పట్టుకుని ఉంటాయి అనేటటువంటి సృష్టి సంబంధమైన విశేషాన్ని వర్ణించినప్పుడు ఇప్పటికీ చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణామూర్తి దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంతానికి వెడితే ఆ పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే పైకప్పు మీద అద్భుతమైనటువంటి శిల్పరచన ఉంటుంది. అందులో ఒక చోట పురుషుని యొక్క తేజస్సులో ఉండేటటువంటి సంతానకారకమైన కణములు సర్పరూపంలో ఉండి ఎలా పెనవేసుకుని ఉంటాయో వేయబడి ఉంటుంది. నేను అక్కడ అర్చకుల్ని అడిగితే ఎందుకన్ని పావులు అలా పట్టుకున్నట్టుగా ఉన్నాయని అడిగితే అది సంతానకారకత్వానికి సంబంధించిన విశేషం. సృష్టి యందు ఆనందం ఉండి తీరాలి కనుక ఆ పావులంత ఉల్లాసంగా ఒక దాని తోక ఒక దాని నోటితో కరిచినట్టుగా ఉంటుంది అని ఆ విశేషాన్ని వర్ణించారు. కాబట్టి పావు సంతానకారకమైనటువంటి దానిగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదివితే వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం. ఆయన వంశాభివృద్ధికి కారణమై ఉంటాడు అని ఇప్పటికీ నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సందర్భం ఒకటి ఉంది. తూర్పుగోదావరి జిల్లా మల్లవరం క్షేత్రంలో పిల్లలు పుట్టరు అని నిర్ధారింపబడిన దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయం వెనక పడుకుంటారు బోర్లా. ఆ స్త్రీ అలా పడుకుని నిద్రపోతుంది కొంతసేపు, తర్వాత లేపుతారు. నిద్ర లేచిన తరువాత ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్ నుంచే ఒక దంపతులు పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య సేవ చేసి కొడుకు పుడితే వాళ్ళు దేవాలయానికి వచ్చారు. అలా ఎందరో సుబ్రహ్మణ్యానుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మనకి శాస్త్రంలో ఆ పాము ఒక విశేషమైనటువంటి లక్షణానికి ప్రతీక.
పావు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఊర్ధ్వముఖ చలనం చేసేటటువంటి పావు, ఒకటి అధోముఖ చలనం చేసేటటువంటి పావు. ఒకటి పుట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి ఊర్ధ్వముఖంగా పైకి లేస్తుంది. ఇలాగా పైకి లేచేటటువంటి పాము తేజస్సుని ఓజస్సుగా మార్చే ప్రక్రియకి సంకేతం. మన దేహంలోనే మనం తీసుకున్నటువంటి ఆహారంలో అత్యంత సారవంతమైనటువంటి భాగాన్ని ఒక తోట పెంచి తోటలో ఉన్నటువంటి పువ్వులలో ఉన్న సౌరభాన్నంతటినీ కూడా తీసి చుక్క 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 దాల్చి ఇంత సీసాతో ఒక అత్తరు చేస్తే ఎలా ఉంటుందో, ఒక తోటలోని కొన్ని వందల పువ్వుల యొక్క సౌరభం ఇంత అత్తరైతే ఎలా ఉంటుందో, అలా శరీరంలో ఉండేటటువంటి శక్తిలో కొంత భాగం తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు కేవలం లౌకికమైనటువంటి భోగము కొరకు అధోముఖ స్ఖలనమైపోతే ఆ పాము పుట్టలోకి వెళ్ళిపోయినటువంటి పాము, అంటే అధోముఖ చలనము చేత భోగకారకమై తేజస్సు నష్టమైపోయిన వాడు అని. పాము పైకి లేస్తే తేజస్సుని రక్షణ చేసుకుని, అందుకే ఉపనయనం చేసినప్పుడు పసుపు బట్టతో ఉన్నటువంటి గూచి పెడతారు బ్రాహ్మణుడికి. ఎందుచేత అంటే గర్భాష్టమమునందు ఉపనయనం. అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి 8 ఏళ్లు లెక్క పెట్టాలి. అంటే బయటికి వచ్చిన తర్వాత 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి అని యథాశాస్త్రం అయితే. ఎందుకు చెయ్యాలి అని అడిగారు. అడిగితే వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. వాళ్ళు అన్నారు, 7 సంవత్సరముల 2 నెలల వయసు వచ్చేటప్పటికి లింగభేదం స్పష్టంగా తెలుస్తుంది. కామము మనస్సు పట్టుకోవడం మొదలు పెడుతుంది. తేజస్సు నష్టమైపోకుండా ఉండడం కోసమని మోదుగ కర్ర చేతికి ఇచ్చి, అగ్ని సంబంధమైనది కనుక పసుపు గోచి పెట్టి ఉపనయనం చేసి తండ్రి యజ్ఞోపవీతం ఇచ్చి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్ర పఠనము చేత, అది గానము చేయడం చేత రక్షిస్తుంది, ఉద్దీపనం చేస్తుంది బుద్ధిబలాన్ని. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని పూర్తవుతుంది. ఆ మంత్రాన్ని బాగా చేస్తూ ఉండడం వల్ల బుద్ధి వైభవాన్ని పెంచుకుంటాడు, బ్రహ్మచర్యాన్ని రక్షించుకుంటాడు. అది ఆశ్రమాన్ని మళ్ళీ శాస్త్రవిహితంగా గురువుగారి సమక్షంలోనే స్నాతకంలో విడిచిపెట్టాలి బ్రహ్మచర్యాన్ని. అందుకే స్నాతకోత్సవంలోనే మళ్ళీ అద్దం చూసుకోవడం, కాటుక పెట్టుకోవడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, ఎందుకంటే మెడలో పూలదండ వేసుకోవడం. మగవాడు ఎప్పుడూ పూలదండతో ఉండాలి. నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్. అయితే పూలదండ తీయకూడదు నిజానికి మెడలోంచి, ప్రవచనం చేసేటప్పుడు అసలు తీయకూడదు. కానీ ఒక్కొక్క కారణానికి తీయచ్చు అన్నారు. ఎందుకు తీయచ్చు అంటే కొన్ని పువ్వులు వాతం చేస్తాయి శరీరానికి. గులాబీ పువ్వులు ఉన్నాయనుకోండి వాతం చేస్తాయి, అందులో తడిగా ఉన్నాయనుకోండి శరీరానికి తొందరగా వాతం కమ్ముతుంది. అప్పుడు వాసన చూసి పక్కన పెట్టచ్చు, దోషం రావు. ఎందుకంటే తన శరీరాన్ని రక్షించుకోవాలి కనుక. కాబట్టి ఎప్పుడూ కూడా మన శరీరంలో ఉండేటటువంటి తేజోరక్షణాన్ని ప్రధానంగా మాట్లాడుతుంది శాస్త్రం. అందుకే బ్రహ్మచర్యంలో మళ్ళీ గురు సమక్షంలోనే స్నాతకోత్సవంలో బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఆశ్రమం మారతాడు తప్ప తేజస్సుని నష్టపరుచుకుంటాడని కాదు. రఘువంశం చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. రఘు మహారాజు గారి గొప్పతనం ఏమిటి అని అడిగారు. అది ఇక్ష్వాకు వంశం కదా, రఘువు పుడితే రఘువంశం అయిపోయింది. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశానికి ఖ్యాతి వస్తుంది, ఆయన పేరు మీదకి మారింది. ఏమిటి రఘువు గొప్పతనం అని అడిగారు. త్యాగాయ సంభృతార్థానాం, డబ్బు సంపాదిస్తాడు. దేనికి? సూర్య భగవానుడు సముద్రంలో నీళ్లు లాగి మళ్ళీ తీసుకొచ్చి మేఘం కింద వర్షించినట్టు, మనలోంచి నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు కిరణములతో లాగి మళ్ళీ ఇచ్చేసినట్టుగా ఆయన ఐశ్వర్యాన్ని సముపార్జించి త్యాగం చేస్తాడు, దానం చేసేస్తాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం శాస్త్రం తెలియక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమో. అదే పనిగా మాట్లాడారనుకోండి, మధ్యలో ఎవరో కోటేశ్వరారు ఒకసారి మా ఊరు రెండింటే తప్పకుండా వెళ్ళన్నారు అనుకోండి, ఆ పాటికి ఆ తర్వాత వెళ్ళడం మానేస్తే అదో అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం అంటే అసత్య దోషం వస్తుందని. కాబట్టి సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేస్తారు హింస కొరకు కాదు, కీర్తి కొరకు. కీర్తి కొరకు చెయ్యొచ్చా?
భర్తృహరి అంటారు, భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురొత్తమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు. సజ్జనులకు ప్రకృతి సిద్ధమైన గుణము కీర్తి ఎందు అనురక్తి. అమ్మవారి అనుగ్రహం చేతనే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడ యశస్విని అని ఒక పేరు. తను ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాడికి గొప్ప కీర్తినిస్తుంది. వాడి గురించి అందరూ చెప్పుకున్న బాహ్యం ఎంత గొప్ప ఆయనండి అంటుంటే ఆవిడ విని పొంగిపోతుంది. నేనిచ్చిన కీర్తే నా కొడుకు గురించి ఎలా చెప్పుకుంటున్నారో అని పొంగిపోతుంది ఆవిడ. అటువంటి తల్లి కాబట్టి కీర్తి యందు అనురక్తి కొరకు దండయాత్ర చేస్తాడు. వివాహం చేసుకున్నాడు ఎందుకు? కేవలము కామోపభోగం కొరకు కాదు. ప్రజాయీ గృహమీథినాం ధర్మ ప్రజాపత్యర్థం అని సంకల్పం కనుక పితృరుణం నుంచి విముక్తి పొంది వంశచక్ర వేధనమునందు వ్యక్తి యొక్క మూలాధార చక్రమునందు పడుకుని ఉంటుంది కుండలిని స్వరూపం. తన తోకని తానే కరిచి పెట్టుకుని పడుకుంటుంది అని. అది వ్యక్తి యందు ఉండే కుండలిని సమిష్టి కుండలిని అని, సమిష్టి కుండలిని కూడా అదే రూపంలో పడుకుంటుంది అని. చేత పాము చేతనే సంకేతిస్తారు ఇవన్నీ. ఆ నాగమును ఆరాధన చెయ్యడం అంత గొప్ప విశేషంగా చెప్పబడింది. అందుకే ఓసారి శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి చాలా మంది వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతూ నీ పేరు ఏమిటంటున్నారు ఆయన. అందరూ చెప్పారు. ఒక ఆయన్ని పిలిచి ఏమిటి నీ పేరు అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను వాళ్ళని అడిగేయండి ముందు అన్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారి తెల్లపోయి ఏమి ఎందుకు చెప్పమన్నారు. ఏం చెప్పమంటారు? వాడి పేరు పతంజలి, వీడి పేరు విష్ణు శర్మ, వాడి పేరు దక్షిణామూర్తి, వాడి పేరు సోమయాజి, వాడి పేరు బ్రహ్మశాస్త్రి. నా పేరు చెప్పుకోవడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. నా పేరు నాగభూషణం, నా పేరు పాము, ఏం చెప్పనన్నారు. అంటే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, అసలు నువ్వు నిజంగా నీ పేరే నువ్వు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఏది కట్టుకున్న బట్ట తీసి దండం మీద వారేస్తాడు, మెళ్ళో వేసుకున్న నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాడు. పరమశివుడికి నువ్వు ఆభరణానివి కాబట్టి జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుకి శయనానివి కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా దగ్గర వాడివి. వీళ్ళెవరి పేర్లలోనూ ఆ దగ్గరితనం లేదు, నీ పేరు ఎందే ఉంది. సిగ్గుపడతామే, ఇంక నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా బిగ్గరగా చెప్పుకో, మీ తండ్రి అందుకే నీకు ఆ పేరు పెట్టాడన్నారు. అంత గొప్పది ఆ నాగ సంబంధం. అటువంటి నాగ సంబంధంతో ఆ నాగుని పూజించడం చేత ఇటువంటి అభ్యున్నతి కావాలి అని అడగడానికి పుట్టలో పాలు పోస్తారు కాదు. యథార్థమునకు వేరొకటి ఉన్నది. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో త్వారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. బ్రహ్మజ్ఞానమును పొందడం అంటే పిరికితనం పోవడం, భయం పోవడం. భయం ఎప్పుడు పోతుంది? నాకన్నా రెండో వస్తువు లేదు, ఉన్నదంతా పరబ్రహ్మమని తెలిసిన అద్వైత స్థితి యందు ప్రవేశిస్తే నిర్భయత్వం. భగవాన్ రమణులు పడుకుని ఉన్నారు. రోజున సూర్య నాగమ్మ గారు వచ్చారు. ఆయన ఇలా పైకి చూస్తున్నారు. ఆవిడ హడిలిపోయి అన్నారు, అందరూ భయపడుతున్నారు, ఈ గోధుంతరాజు తిరుగుతోంది ఈ మధ్య, ఏమిటి అలా చూస్తున్నారన్నారు. ఆ పావును చూస్తే భయమే లేదన్నారు. భయం ఎందుకు? నేను చూస్తున్నారు. వారు రోజు 3 గంటలకు వస్తారు. ఆయన ఎవరిని పాము వచ్చిందనేవారు కాదు, వారు 3 గంటలకు వస్తారు. మరి పందిరి మీద తిరిగి మామిడి చెట్టు ఎక్కుతూ ఉంటారు. నేను చూశానన్నారు. ఆ పాము పైనుంచి ఇలా చూస్తోంది రమణ మహర్షి. సూర్య నాగమ్మ గారు పక్కనున్న వాళ్ళు అన్నారు, మీకు అందరూ ఈశ్వరుడిలాగే కనబడతారు, మాకే పాము కనపడుతోంది, కాబట్టి మీరు వారిని దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పండి, రావద్దని చెప్పండి అన్నారు. ఆయన ఆ పాము వంక చూసి అన్నారు, వీరందరికీ ఎందుకో మిమ్మల్ని చూస్తే భయం వేస్తోందట. ఎందుకు వాళ్ళు భయపడ్డం, మిమ్మల్ని చూడడం? ఆఖరికి నేను లేనప్పుడు ఏమైనా అపకారం చేస్తారు, మీరు ఏమనుకోకండి, నేను ఒక్కరినే ఉన్నప్పుడు కనపడదురు కానీ మీరు బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. ఆ పాము జర 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 వెళ్ళిపోయింది. అది మహానుభావుడు ఆయన, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మమునందు అవిభాజ్య స్థితిని పొందినవారు. కాబట్టి ఆయన మాట ఆత్మకి అందుతుంది. అటువంటి ఉత్కృష్ట స్థితిని పొందడం నిర్భయత్వ స్థితి. మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. శివ శివ పశ్యంతి సమం, శివ శివ ఆమ్రేడితం వేశారు.
ఎవరు కామాక్షి అనుగ్రహాన్ని పొందుతారో, పరదేవత కృపని పొందుతారో అటువంటి వారందరికీ కూడా పశ్యంతి సమం, అన్ని సమానంగా కనపడతాయి. ఏవి? శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. వనమునకు ఇంటికి తేడా ఉండదు, అన్నీ సమానంగా ఉంటాయి. ఏది వారికి భయకారణము కాదు. అటువంటి నిర్భయ స్థితిని పొందడం, పాము యందు కూడా మిత్రభావన ప్రకటించడం, అన్నిటి యందు బ్రహ్మాన్ని చూడడం. అందుకని నాగుల చవితి నాడు పుట్టలో పాలు పొయ్యడం అంటే అది ఏదో సామాన్యమైనటువంటి విశేషంగా భావన చేయకూడదు. ఎన్నిటినో అడ్డుపెట్టి పుట్టలో ఉన్నటువంటి పాముకి కూడా పాలు పోసి ఈ సృష్టిలో పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి ప్రతి ప్రాణి యందు మిత్రత్వాన్ని చూడగలగడమే మానవ జన్మ యొక్క గొప్పతనం అని చాటి చెప్పుకునేటటువంటి రోజు. కాబట్టి పుట్టలో పాలు, కోడిగుడ్లు మొదలైనవి వేసి ఆ పాముకి ఆహారాన్ని ప్రత్యక్షంగా సమర్పణం చేస్తారు. అంత గొప్ప తిథి నాగుల చవితి. అలాగే ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికీ ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన నియమంగా చెప్పబడింది. అసలు స్కాంద పురాణంలో ఒక విశేషం చెప్పారు. భర్త యొక్క ఆరోగ్యాన్ని చూరగొనడం అనేటటువంటిదే భార్య యొక్క ప్రధానమైన లక్షణం. ఒక భర్త శరీరం ఆరోగ్యంతో ఉండడం అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మొదట తల్లి, తరువాత తల్లిలా చూసుకునే భార్య. ఆయనకి ఏం తింటే వేడి చేస్తుందో, ఏం తింటే పడిశం పడుతుందో ఆవిడికి తెలుసు. ఆవిడ అలా చేసి పెడుతుంది ఆయన ఆరోగ్యం కోసం. యుక్తమైనటువంటి భార్య, భర్త ఆరోగ్య నియమం, ఆరోగ్యం నిలబడాలని ఆర్తి ఉన్న భార్య ఆదివారం మినహాయించి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టకుండా ఉండదు అని. ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేస్తే ఆ ఉపవాసాన్ని విరమణ చేసినట్టు తీసుకోరు. అంటే మీరు చేసిన ఉపవాసం పోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ధర్మమో ద్వాదశి నాడు అంత తొందరగా తినడం ధర్మం. పాలన చెయ్యాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పాలన అంటే అన్నం తినమని కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలంటే ఉసిరికాయ తినాలి. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది కనకధారాస్తవానికి ముందు. ఎందుకని? ఆ రోజు ద్వాదశి, ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. ఓ ఉసిరికాయ ఇంట్లో ఉందంటే ఆ బ్రాహ్మణ దంపతుల ధర్మం అటువంటిది. ఎలాగో అలా అన్నం దొరకపోయినా ఉపవాసం ఉంటారు. దొరికినప్పుడు తినేటప్పుడు ఉసిరికాయ తింటే ఉపవాస ఫలితమైనా వస్తుంది. 104 జ్వరం వస్తే బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ జపం చేశారు పరమాచార్య స్వామి వారు. ఎందుకంటే పంచాగ్నిహోత్ర తపస్సు వచ్చింది నాకన్నారు. ఒంట్లో వేడి ఎలాగో ఉంది, సూర్యుడిని కూడా చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అన్నారు. అలా ఉసిరికాయతోటే ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి. అంతేగాని ఏకాదశి నాడు ఉపవాసం చేశానండి, ద్వాదశి నాడేమో ఉసిరికాయ పచ్చడి లేకుండా అన్నం తినేశానంటే దాన్ని ఉపవాసం చేశారని లెక్క వేరు. ఎందుకంటే మీరు ప్రారంభం ఎంత జాగ్రత్తగా చేశారో పూర్తి చేయడం అంత జాగ్రత్తగా చెయ్యాలి. విమానం గాల్లోకి బాగా ఎగిరిపోయిందండి అంటే కుదరదు. ఎక్కడ దిగాలో నాకు తెలియదండి అంటే పంపలు అడిపోవు. ఎగరడం ఎంత ప్రధానమో ధ్యేయమునందు జాగ్రత్తగా భూమి మీదకి అంత వేగంతోనూ 1-2-3 కిలోమీటర్లు మాత్రమే ఉండే విమానాశ్రయంలో విమానం పరిగెత్తవలసినటువంటి ఆ రహదారి మీదకి వచ్చి చక్రాల్ని కిందకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బయటకు వదలాలి. విమానం దింపడం తెలుసు కానండి, చక్రాలు దింపాలని మర్చిపోయానంటే చక్రాలు దింపిగలు దిగాలి. ఆ దిగడం అంత ప్రధానం. ఉపన్యాసం మొదలుపెట్టడం ఎంత కష్టమో ఉపన్యాసాన్ని పూర్తి చేయడం అంత కష్టం. ఎందుకంటే ఇవాళ చెప్పినవన్నీ చెప్పానా, ఇంకా చెప్పలేదని చెప్పుకుంటూ కూర్చుంటే అవతల వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళొద్దు. కాబట్టి నువ్వు చెప్పవలసిన దాన్ని సమయంలో అందంగా వడ్డించేయాలి, వడ్డించేసి పూర్తి చేసేయాలి. కాబట్టి ప్రారంభం ఎంత కష్టమో ముగింపు అంత కష్టం ఎప్పుడు కూడా. మధ్యలోనే విహంగ వీక్షణం తేలిక. కాబట్టి అందుకే చూడండి, సైకిల్ కొత్తగా నేర్చుకున్నవాడు సైకిల్ ఎక్కుతున్నప్పుడు అన్నా పడిపోతాడు, సైకిల్ దిగుతున్నప్పుడు అన్నా పడిపోతాడు. సైకిల్ భూమి మీద కూర్చుని తొక్కేస్తాడు. దిగడం రాదు, ఎక్కడం రాదు. ఏదైనా అంతే లోకంలో. అందుకే అసలు కార్తీక మాసంలో అత్యంత ప్రధానమైన నియమమేమి అంటే ఉసిరికాయ తినడం. అందుకని వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉంది.
ఆ ఉన్న ఒక్క ఉసిరికే వేసేసింది శంకర భగవత్పాదులు వచ్చారని. ఇది శంకరులు అడిగిన ప్రశ్న. ఆయన అడిగింది ఇది. అమ్మా, ఆవిడికి పుణ్యం లేదంటున్నావు, కానీ ఒక పుణ్యం ఉంది. ఆవిడికి ఉపవాసం పోతోంది. ఇప్పుడు ఉన్నది ఆ ఉసిరికాయ, అందుకే ఉంచాడు బ్రాహ్మణుడు, ఇంకేం లేకపోయినా. ఆ ఒక్క ఉసిరికాయ ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఏకాదశి ఉపవాసం పోయింది. అయినా కూడా ఇంటి ముందుకు వచ్చి బ్రహ్మచారి నించున్నాడు. వెయ్యకుండా ఉంటే గృహస్థాశ్రమం పోతుంది. ఏకాదశి పోవడం కన్నా ఆశ్రమం పోకూడదని ఉసిరికాయ వేసిందమ్మా నాకు. అటువంటి ఆవిడ ధర్మం చాలదా? నా చేతిలో వేసిన ఉసిరికాయ సాక్ష్యం చాలదా? కురిపించు కనుక ఉసిరికలు అన్నారు. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. కురిపించేసిందంతే అమ్మవారు. ఏమి శంకర భగవత్పాదుల స్తోత్రం! విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అంబువాహ, అమ్మ నువ్వు మేఘానివి. ఆవిడ దుష్కర్మని తొలగొట్టేయమ్మా, పాపం ఉంటే. ఆవిడ నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలమ్మా. ఆవిడ బ్రాహ్మణి అంటే ఏమిటమ్మా? పక్షి పిల్ల అన్నారు. విహంగ శిశవు ఏమిటి? పక్షి పిల్ల ఏమిటా? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య కాదమ్మా, పక్షి పిల్ల. ఎందుకని? ప్రాణులన్నిటిలో ఆకలి పక్షికి ఎక్కువ, కాబట్టి అది ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. దాని బాధ దాంది. మనకి లోకంలో పెద్దవాళ్ళు బాబు అన్నం లేదండి, ఒక 2 రూపాయలు ఇవ్వండి అంటే అలా అంటూనే ఉంటారని వెళ్ళిపోతాం. ఆవిడ పక్కనున్న ఒక పిల్ల ఏడుస్తూ, అమ్మా నిన్న నుంచి అన్నం లేదమ్మా, నువ్వేమో మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పుతోందమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని కొట్టి ఏడుస్తోంది అనుకోండి. ఏం పెట్టమంటా ఉంటుంది అనుకోండి తల్లి. ఆవిడ మిమ్మల్ని అడగక్కర్లేదు, మీరు వెంటనే ఓ రొట్టె తెచ్చి ఇచ్చేస్తారు. పిల్ల ఏడిస్తే చూడలేకపోవడం బయట వాళ్ళలో కూడా తల్లితనం, మాతృత్వం ప్రవేశిస్తుంది. ఏమమ్మా, సాధారణమైన మనుష్యులం పిల్లలు ఏడిస్తే చూడలేమే, లోకములు కన్న తల్లివి, మహాలక్ష్మివి. ఒక బ్రాహ్మణి పక్షి పిల్లలా ఏడుస్తోంది, చూస్తూ కూర్చున్నావా పుణ్యం లేదని? నా చేతిలో వేసిన ఉసిరిక చాలదా అమ్మా? ఒక్క ఉసిరికాయ అందుకుంది బ్రాహ్మణుడి ఇంట్లో. అది ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే. అందుకని అమ్మవారు కురిపించేసిందంటే, శంకరా ఏమి స్తోత్రమయ్యా, నువ్వు అడిగినప్పుడే కురిపిద్దును. కురిపిస్తే స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? భవిష్యత్తులో దరిద్రం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఆలంబనం ఏది? నీతో స్తోత్రం చేయించి కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి. నేను కేరళ వెళ్ళినప్పుడు కారు వేసుకుని ఓ పూటంతా వెతికా ఇంటి కోసం. స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఆ గేటు మీద బోర్డు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి, ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని, ఇక్కడైనా శంకరాచార్యులు వారు నిలబడి కనకధారాస్తవం చేశారని అడిగితే పెద్ద అంతఃపురం లాంటి ఇల్లు. అందులోంచి ఒక ఆయన వచ్చి చెప్పాడు, అవునండి మా తరాల్లో అంత ముందు ఉండేది వృద్ధ బ్రాహ్మణి, మాకు సంబంధించిన ఆవిడే ఇదిగో శంకరాచార్యుల వారు ఇక్కడే నిలబడి చేశారు కనకధారాస్తవం, ఇక్కడే పడ్డాయిట ఉసిరికలు. మేము సచ్చిదానంద మహానుభావుడు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు కాలడీలో ఎక్కడ శంకరాచార్యుల వారు పుట్టారో ట్రావెన్కోర్ ఎస్టేట్లో ఆ స్థలాన్ని కనిపెట్టినప్పుడు వారి పాదాలకు నమస్కరించి మేము వెళ్ళి మా వంశం వారిని స్తోత్రం చేసిందని చెప్పాడు. అక్కడే నిలబడి మేము కనకధారా స్తవం చేసి వచ్చాం కూడా సంతోషంగా. ఇప్పటికీ వాళ్ళు బోర్డు మీద స్వర్ణతమనాయని పెట్టారు గేటు మీద. కాబట్టి ఒక ఉసిరికాయ వెనక అంత కథ ఉంది కాదు. మీకు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఉసిరికాయ అంత గొప్పది. చైత్రమాసంలో యమదంస్త్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పూస్తుంది. అందుకే దానికి సంస్కృతంలో నింబ పుష్పం అని పేరు. నింబ అంటే కాకులు వాలు చెట్టు అని. దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది. దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో. అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది. ఉసిరి గాలి, ఉసిరికాయ, ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి. అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి, అంటే మృత్యు సమానమైన వ్యాధి. హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి.
ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికుంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి. ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా, మేం బతికి ఉండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా? ఆ గాలి యందు అంత ఓషధీతత్వాన్ని నింపావా? అమ్మా నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ యందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు. కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది. తులసి చెట్లు లేకుండా ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం. కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం. ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి, ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు. మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ, కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ, ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్ సంబంధమే. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళొచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్న ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వర్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని యందు భగవద్విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని యందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు. అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యమో శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం పాంసుం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అని అంటూ దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్పల రుచ. అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం, నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి, వీళ్ళు అమ్మా అనొక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నా నన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తూ ఉంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది.
మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని గసగసాలంత ఉన్న కొవ్వు వెడుతూ వెడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపోసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం, కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని? ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుట. వనానికి వెళ్ళి సంతోషంతో ప్రహృష్టవదనాలతో వెళ్ళాలి. ఏదో అన్నం ఒక్కటి తినేయడానికి వెళ్ళిపోమని చెప్పలేదు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అందరం అరణ్యానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. నిజానికి అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. అరణ్యానికి వెళ్ళని వాడు పండినవాడు కాడు. ఎందుకో తెలుసా? వానప్రస్థం అంటే అరణ్యంలోనే గడుపుతారు. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, దేశము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనస్సు నిలబెట్టి ఉండిపోతాడు. తన భార్యతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక పూర్ణ వైరాగ్యం కూడా పొందితే పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాం పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులు కప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను రా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వు నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకుందాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. మీరు ఒక ఆశ్రమంలోకి వెళితే ఇంకొక ఆశ్రమం జారిపోతుంది. బ్రహ్మచర్యంలో ఉంటే ఒక ఆశ్రమం, మీరు గృహస్థాశ్రమం అన్న కట్టు వేసుకున్నారంటే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందని లెక్క. వానప్రస్థంలోకి వెళ్ళారంటే గృహస్థాశ్రమం అన్న కట్టు జారిపోయిందని లెక్క. అంటే ఆ కట్టు అంత గట్టిగా పడిందని. అందుకే కృతకంగా వెళ్ళడం కాదు, కట్టు గట్టిపడి వెళ్ళాలి. దానికి సాధన వనభోజనం. అందుకే వనభోజనానికి వెళ్ళేవాడు అంత పవిత్ర హృదయంతో వెడతారు. వెళ్ళి ఏ ప్రకృతి యందు ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు. చక్కగా ఎక్కడ ఉసిరి చెట్లున్నాయో, ఎక్కడ తులసీవనం ఉందో, ఎక్కడ మామిడి చెట్లున్నాయో అక్కడికి ఎడతాడు. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుని యొక్క పేరున్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడికి, శ్రీకృష్ణ భగవానుడికి పేరు రసోవై సహ, రసాలము మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అందుకే శైవ సంబంధంలో ఏకాంబరేశ్వరుడు. అటువంటి మామిడి చెట్టు కృష్ణస్వరూపం, అటువంటి మామిడి చెట్టు వేదస్వరూపం, శివస్వరూపం. అది కానిదేం లేదు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అటువంటి వనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా లౌకికమైనటువంటి కోరికలతో వెళ్ళమని కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అత్యంత పవిత్రం చేసుకుని అరమరికలు లేకుండా అంతటా బ్రహ్మమును దర్శిస్తూ వెడతారు. అందుకే మనసు అంత ప్రహృష్టంగా ఉంచుకుని వెళ్ళమని.
వెళ్ళి చక్కగా అక్కడ ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏదో ఒక వ్రతం ఒక దంపతులు చేస్తారు. వ్రతం అన్నది ఎలాంటిదంటే మీరు సాగదీస్తే ఎంతైనా సాగుతుంది, మీరు కుదించేస్తే ఎంతైనా కుదించుకుంటుంది. మీకు ఉత్సాహం ఉందనుకోండి, పొద్దున్న మొదలుపెట్టి ఆవాహయామి స్థాపయామి పూజయామి అయిపోగానే పుష్పార్చన మొదలుపెట్టి విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం ఇన్ని చెప్తూ చేస్తూనే ఉండొచ్చు సాయంకాలం వరకు. సాయంకాలం పొద్దు పొడిచిన తర్వాత అప్పుడు మీరు మహానైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయొచ్చు. మీకంత ఓపిక లేదనుకోండి, అరగంటలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకెడతారు వనభోజనానికంటే, వనమును భోజనము చేయుట అంటే, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తినుట. బ్రహ్మమును తినుట అంటే అంతటా బ్రహ్మమును అనుభవించుట. స్థాయి పెంచుకోవడానికి ఒక ప్రయోగం చేసుకోవడం, ఒక ప్రయోగం చేసి చూడడం. చూడండి, డాక్టర్ గారు మాట అంటారు, ఓ 10 రోజులు ఈ ట్యాబ్లెట్ వేసుకుని చూడండి ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మంట ఎక్కువగా ఉంటే ఒకసారి నా సెల్ నెంబర్ రాస్తున్నాను, ఫోన్ చేయండి, నేను చెప్తానంటారు. ఎందుకని? అది పడితే పర్వాలేదు, పడకపోతే మీరు ఫోన్ చేయాలి. అలా మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంటికన్నా అక్కడ బాగుందన్న భావనోటి మీకు వస్తుందా? అలా ఉండడం అలవాటు చేసుకోవడం ప్రారంభం అవుతుందా? వనభోజనమునందు ప్రధానమైన సిద్ధాంతం అది. అందుకే అరమరికలు లేకుండా కలిసిపోతారు. అసలు ఈ లోకంలో వనభోజనం అనేటటువంటిది చేయడంలో నిష్ణాతుడై చేసినవాడు, చేయించినవాడు ఎవరో తెలుసా? అసలు ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో చేశాడు ఆయన. భాగవతంలో ఆయన వనభోజనం చేస్తే అయ్యబాబో ఎన్ని లీలలు వచ్చేశాయో అందులోంచి. ఆయన బలరాముడితోటి స్నేహితులతో చెప్పాడు ఒకసారి, ఒరే రేపు మనందరం మన భోజనానికి వెడుతున్నాను రా అన్నాడు. మన భోజనానికి వెళ్ళడానికి వాళ్ళు రోజు ఎక్కడికైనా ఆఫీస్కి వెడతారేంటి? వాళ్ళు రోజు వెళ్ళేది వనానికే. ఆవుల్ని దూడల్ని తోలుకుని ఎక్కడికి వెడతారు? రోజు వనానికే పెడతారు. సాయంకాలం అయితే మనం ఆఫీస్ నుంచి వచ్చినట్టు వాళ్ళు అడవిలోంచి ఇంటికి వస్తారు. వాళ్ళకి కొత్తగా మన భోజనం ఏంటి? వాళ్ళు అక్కడికేగా, వాళ్ళ మధ్యాహ్నం అక్కడే తింటారు వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం. మరి ఇంకా కొత్తగా మన భోజనం ఏంటి అంటే, రోజూ వెళ్ళేవాళ్ళే అయినా ఆ రోజు వనభోజనంగా విడితే మనస్థితి ఎలా ఉంటుందో చూపించడం భాగవత తాత్పర్యం. లేకపోతే కొత్తగా ఎక్కడికి వెడుతున్నారండి వాళ్ళు? కొత్తగా ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే ప్రదేశానికి వెడుతున్నారు. ఆఫీసులోనే వనభోజనాలు ఏమీ లేదు. పొద్దున్న వచ్చేసి మామూలుగా పనిచేసుకుని మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరం కలిసి భోజనం చేద్దాం, అదే వనభోజనం అన్నా అనుకోండి. నా బుర్ర ఏం వనభోజనం అంటారు? కాదు, రేపు సెలవు ఇచ్చేసాం అందరం అడిగికి వెళ్ళిపోదాం అన్నాం అనుకోండి, ఎంత సంతోషంగా వెళ్ళిపోతారో పిల్లా పాపల్ని తీసుకుని. వాళ్ళకి వనభోజనం ఏమిటంటే వాళ్ళు చేసేది రోజు వనభోజనమే. ఇంకేం వనభోజనం? ఏ వనభోజనమో మనకి నేర్పాలనుకున్నాడు ఆయన. అందుకని పిల్లలందరినీ పిలిచి చెప్పాడు, ఒరే రేపు మనం వనభోజనానికి వెళ్తున్నాను రా. వాళ్ళందరూ మురిసిపోయారు. వెళ్ళారు, పడుకున్నారు. పొద్దున్నే లేచారు. వాళ్ళు తలగడిగితే మొలగడిగితే తలగడగరు. అసలు గోపాల బాలులకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయరు, వాళ్ళు సాయంకాలం వచ్చి స్నానం చేస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడు తిన్నా చద్దన్నమే తింటారు. తర్వాణి అన్నం, ముందు రోజు నిలవబెట్టిన అన్నం, ఇవే మూట కడతారు. చద్దన్నంలో తినడానికి అత్యంత యోగ్యమైన ప్రధానం ఏమిటంటే ఊరగాయ. ఊరగాయ అంటే నిలవ ఉన్న పదార్థం. అది ఉప్పు కారం నూనె బాగా దట్టించి రజోగుణ సంబంధంగా ఉంటుంది. అటువంటి ఊరగాయ ముక్కోటి అన్నం మీద వేసేసి ఓ ముంత కట్టిస్తారు. ఆ ముంతకో తాడు కడతారు. ఇప్పుడంటే క్యారేజీలోకి ఊచలు, ఆ ఊచ చెంచాలా ఉండడాలు అవన్నీ వచ్చాయి. కానీ అప్పుడు ముంతకి తాడు కట్టి తగిలించుకోవడమే. కాబట్టి వాళ్ళు కొన్ని మధుర పదార్థాలు, ఓ ఆకేసి ఆకు మీద కొన్ని మధుర పదార్థాలు, ఆ కింద చద్దన్నం, దాని మీద కాస్త ఊరగాయ వేసుకుని తగిలించుకుని కృష్ణ వనభోజనం చేద్దాం అన్నావు కదా, పద అన్నాడు. పొద్దున్న నిద్ర లేపాడు ఆయన వాళ్ళందరినీ. ఎలాగో తెలుసా? అందరికన్నా ముందు తను లేచి కొమ్ము బూర ఊదాడు అందరిళ్ళకి వెళ్ళి. ఆ కృష్ణుడు ఊతున్నాడు కొమ్ము బూర, వనభోజనానికి వెళ్ళాలి. లేచారు, అందరూ బయలుదేరారు. రోజు వెళ్ళిన చోటికే ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు వ్యాసుల వారు, పోతన గారు. అది వనభోజనానికి వెళ్ళడం అంటే. అప్పుడు కూడా దిక్కుమాలిన కారులో వెళ్ళి, ఆ రోజు కూడా భోజనం వేళటికి 1 గంటకో ఎప్పుడో వెళ్ళిపోయి, అప్పుడు కూడా భోజనంలో మళ్ళీ VIP సర్కిల్ అని ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి తొందరగా భోజనం చేసేయడం కాదు. వనభోజనం అంటే అందరితో కూడి సంతోషముగా వనమనందు విహరించి చేసి బ్రహ్మమును తినుట. అందుకని వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్ళారో చెప్పారు పోతన గారు. కోయిల కూసింది, వాళ్ళు మళ్ళీ కూశారు. పైన పక్షులు ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి, కింద నీడను పట్టుకుని వాళ్ళు పరిగెత్తారు. కొంతమంది గోతుల్లో దాక్కు నరిచారు, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి మిగిలిన వాళ్ళు పట్టుకున్నారు.
కొన్ని చోట్ల నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, దాన్ని చూస్తూ కొందరు నాట్యం చేస్తున్నారు. ఒక చోట కొంగ ఒంటికాలు మీద నిలబడింది, వీళ్ళు ఒంటికాలు మీద నిలబడ్డారు. ఎవరు ఏది చేస్తున్నా వాళ్ళందరూ మాత్రం కృష్ణ కృష్ణ చూసావా మేము ఎలా ఉన్నావా అని కృష్ణుణ్ణి చూస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూస్తూ ఉంటారు, కృష్ణుణ్ణి చూసి ఆనందపడిపోతారు. పరిగెడుతూ ఉంటారు, వస్తారు, కృష్ణుణ్ణి ముట్టుకుంటారు, వస్తారు, కృష్ణుడిని ఒక్క గుద్దు గుద్దుతారు, కృష్ణుడిని ఒక్క తన్ను తంతారు, కృష్ణుడు వెళ్ళి కౌగిలించుకుంటాడు, కృష్ణుడు గుద్దు గుద్దుతాడు. వాళ్ళు మురిసిపోతారు, పెద్ద నవ్వు నవ్వుతారు. ఓడు ఏడుస్తాడు, ఓడేదో నాట్యం చేస్తాడు. కావాలంటే చదవండి పోతన గారి భాగవతం, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. ఇంత సంతోషంగా వాళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు అన్నారు. అఘాసురుడు అంటే తెలుగులో పోతన గారు యథాతథంగా దాన్ని పాపపు రక్కసుడు అని పిలిచారు. ఎంత అందంగా పిలిచారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ అఘాసురుడు అన్నవాడు అన్నాడు, జపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృప. ఆ పాపపు రక్కసుడు పడుకున్నాడు. పాపం ఎప్పుడెప్పుడు మనని గ్రసిద్దామా అని చూస్తుంది, మనతో పాపం చేయించి. పాపం చేయడం అంటే ఏమిటండి? ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయడం, ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చేయడం తేలిక, ఈశ్వరుడు ఏదొద్దన్నాడో అది చేయకుండా ఉండడం చాలా కష్టం. అయ్యా మీరు 6 గంటలకైనా స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయడం పెద్ద కష్టం కాదు, చేసేస్తారు. అయ్యా మీరు నిద్ర లేచేటప్పుడు మాత్రం మీకు పాము గుర్తు రాకూడదు సుమా అన్నాను అనుకోండి, వీడు అసాధ్యం కోలా గుర్తు రాకూడదు అన్నాడు, ఇదే గుర్తు వచ్చిందిరా అంటారు. ఏది వద్దంటామో అది చెయ్యాలి, అది చూడాలనే కుతూహలం ఉంటుంది. పాపము అంటే తేలిక మాటలో చెప్పాలంటే నిషిద్ధ కర్మ ఆచరించుట, దాని ఈశ్వరుడికి దూరంగా జరిగిపోతాం. పరమభక్తి భగవంతుని యందుండి అది తప్పని తెలియక పాపంలోకి వెడుతున్న వాడిని కూడా ఈశ్వరుడు వెనక వచ్చి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓడు అన్నాడు, రే ఇది ఏమిటో అరణ్యం అనుకుని సొరంగం అనుకుని మనం వచ్చేస్తున్నాం, ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలవ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగొస్తోంది, కొండ చిలవ నోట్లోకి పోతున్నామేమో రా మనం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, బకుని చంపిన కృష్ణుడండు మనకున్ పామంచు చింతింపనీటికి రా పోదము దాటిగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బహు వెంటంచను కృష్ణు చేత యనచున్ దుర్వార్తలై పోవగం. వాళ్ళు ఏమిట్రా ఇది కొండ చిలవ కొండ చిలవ కొండ చిలవ అఘాసురుడు చంపేస్తాడంట ఏమిట్రా, ఇలా బకుణ్ణి కృష్ణుడు చంపలా, నిజంగా వీడు అఘాసురుడు అయితే కృష్ణుడు చంపేస్తాడు, మనకెందుకు, మన వెనక పరమేశ్వరుడు ఉన్నాడు పదండి అన్నారు. వాళ్ళకి పరమేశ్వరుడు అని తెలియదు, కృష్ణుడు ఉన్నాడు అంతే. వెళ్ళిపోయారు వాళ్ళు. అరే వీళ్ళు నా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు రా, కృష్ణుడు వెళ్ళాడు, గుటుక్కుని మింగేశాడు. అఘాసురుడు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన్ని చంపేద్దాం అనుకున్నాడు, నిలువుగా అగ్నిస్తంభంలా నిలబడ్డాడు. అఘాసురుడు చచ్చిపోయాడు. ఆయన తేజస్సు కృష్ణుని యందు ప్రవేశించింది. మృతకళేబరాల్ని చూశాడు గోపాల బాలురావు, తన కారుణ్య దృక్కుల చేత బ్రతికించాడు. అసలు ఈశ్వరుడు చేసే పనంతా చూపులతోనే ఉంటుంది. అందుకే కదా పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సవరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, తన చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగిన వాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత బ్రతికించాడు. వీళ్ళందరూ వనభోజనానికి వెళ్ళారు. ఏమిటి వనభోజనం అంటే, మిగిలిన రోజుల్లో ఎవడి ముంత వాడు తింటాడు. ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ అంత ప్రహృష్టంగా తిరగడంలో అంత సంతోషంతో, వనభోజనం అంటే ఇవాళ అందరూ కలిసి కూర్చుని తింటారు. వాళ్ళు ఎవడికి ఆకలేసిందని చెట్టు కింద కూర్చుని ఎవడి ముంత వాడు తినడం, కృష్ణుడితో కలిసి తింటాం అందరం, అది వాళ్ళ సంతోషం. అది మనందరం కలిసి పరమాత్మ ప్రసాదం తింటాం, అందరం ఈశ్వరుడి బిడ్డలుగా మనందరం వసుధైవ కుటుంబకంగా తింటాం. ఇవాళ అన్న ఆనందంతో వెళ్ళాలి వనభోజనానికి. వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళకి ఆకలేసిందా వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు మరిచిపోయారు ఆకలి సంగతి, కృష్ణుడితో ఆడుకుంటున్నారంతే. కృష్ణుడు గమనించాడు వాళ్ళకి ఆకలేస్తుందని. ఆయన అన్నాడు, ఒరే మీకు ఆకలేయట్లేదురా, ఎండం రగ్గితి రాకటంబడితిరి ఇంకేవా విలంబింపగా రెండో బాలకులారసల్ దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే.
ఈ ఆవులన్నీ కూడా చక్కగా ఇదిగో పద్మ సరోవరం ఉంది, గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రెండురా మన అందరం కూర్చుని అన్నం తిందాం, ఆకలి ఇట్లేదురా మీకు అన్నాడు. కృష్ణ నువ్వంటే గుర్తొచ్చింది, ఆకలేస్తోంది కృష్ణ అన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తే సంతోషం, రండి కూర్చుందాం అన్నారు. వాళ్ళకి ఏం కావాలి? ఇద్దరు గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, ఆ పక్కన కూర్చున్న వాడికి ఎలా కనపడతాడు? ఇలా వంగి చూస్తూ తినాలి. ఇలా వంగి చూస్తూ తింటే పక్కవాడేమంటాడు? వెంకటాచలం